నెక్స్ట్ జాబ్ ఫ్రాడ్. ఓకే. సో నెక్స్ట్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్. అవును, ఓఎల్ఎక్స్లో కూడా చాలా పిచ్చగా నువ్వు వస్తువులన్న పెట్టు, ఇంకోటి చేయి, ఏదైనా చేయి, అంతే కదా. ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఏంటంటే నువ్వు ఒక వస్తువు మొబైల్ పెడతావు, అమ్మ కొనడానికి రెడీ అవుతాడు, లేకపోతే నువ్వు రెంట్కి కని పెడతావు, వాడు రెంట్ తీసుకున్నావు, వాడు ఏం చేయడు, క్రిమినల్, నేను మిలిటరీ అంటాడు అన్నట్టు. మనకు లేని దేశభక్తి భావన ఉంటుంది అన్నట్టు మిలిటరీ అనే. మిలిటరీ అంటే మంచిదే, వాడు మిలిటరీ వాడో వదలేదు తెలుసుకో నువ్వు, అంతే కదా. సో కేజ్రీవాల్ కూతురు కూడా నష్టపోయింది ₹1,00,000. అయ్యో. సో చాలా మంది నష్టపోయినారు ఇట్లా డబ్బు. కేజ్రీవాల్ చాలా ప్రముఖుల పిల్లలు లేదా ప్రముఖులు కూడా అసలు చెప్పుకోలేరు వాళ్ళు. ఇది ఎట్లుంటుందంటే మోసపోయినాడు చెప్పడు, మోసపోయినోనికి తెలియదు. అందరు కార్పెట్ బాంబింగ్ టైప్లో అందరు కవర్ అవుతారన్న. ఒక సర్వే చేసి 60% మోసపోయినారంట. నా లెక్క ప్రకారం 300 కోట్ల ఇండియన్స్ మోసపోయినారని చెప్తాను. ఎందుకు తెలిసిన, ఒకడు 4 సార్లు మోసపోయింటాడు 4 క్రైమ్లో, ఆ రకంగా అన్నట్టు ఒక క్రైమ్ అట్లా. సో ఏం లేదు, మీరు ఓఎల్ఎక్స్లో వస్తువు పెట్టండి. యాక్చువల్గా క్యూఆర్ స్కోన్ క్యాడ్ ఎప్పుడు చేస్తుందో తెలిసిన, స్కాన్ ఎప్పుడు చేస్తుందో తెలిసిన, మనం డబ్బులు పంపించడానికి. వాడు స్కానర్ పంపిస్తే వీడు స్కాన్ చేస్తాడు అవుట్. ఇట్లా స్కాన్ అనేది మనం డబ్బులు పంపించడానికి, రిసీవ్ చేసుకోవడానికి కాదు. సో ఇంకొకటి, మీరు మొబైల్ కానీ కార్ కానీ ఇంకోటి కానీ వాడు ఫిజికల్గా వచ్చి చూసినప్పుడే ఇవ్వండి, ఎక్స్చేంజ్ చేసుకోండి. నేను మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో స్పీచ్ చూసి వస్తున్నా. ఆడ సెక్యూరిటీలో సిఐఎస్ఎఫ్ సార్ మీరు మాధవరెడ్డి అన్నారు. అవునండి సార్, నేను మీ ఫేస్బుక్ ఫాలో అయ్యానండి. ఓకే నమస్తే అది ఇది అని మాట్లాడి పోస్టర్ చూపించిన సైబర్ క్రైమ్స్ మీద. సార్ చెప్పకూడదు కానీ రోజుకు 10-15 మంది వస్తుంటారు సార్, బైకు కారు వచ్చినాయని చెప్పి, ఫ్లైట్లో కార్గోలు అని చెప్పి వస్తుంటారంట. నిజము, నువ్వు కావాల్సిన నీకు ఏదైనా డౌట్ ఉంటే, నీకు ఎవరన్నా సెక్యూరిటీ వాళ్ళు ఉంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ చేయి, ఏముండదు, ఏంది ఉండదు. మళ్ళీ ఈ పోవడానికి కూడా మళ్ళీ ఒక ₹1000 2,000 బొక్క. ఒకడైతే బెంగళూరు నుంచి రాజస్థాన్ పోయి 2 లక్షలు ఇచ్చేసి వచ్చినాడు, కార్ తీసుకొని పోయినాడు. సి ఎక్కడైనా ప్రివెన్షన్ ఏం లేదు, వాడు కలవాలి. నేను చెప్పేది ఏంటంటే ఒక 10 పాయింట్స్ చెప్తాను ఫైనల్గా ప్రివెన్షన్. ఇది క్రైమ్లో చెప్తున్నాను. అట్లనే మ్యాట్రిమోనీ సైట్లు, మ్యాట్రిమోనీ సైట్లలో డాటా అంతా డంప్ చేస్తున్నారు. ఎవరు తెలియదు, 20 మంది 30 మందిని కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే లేడీస్ జెంట్స్ సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు. ఒకడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 20-30 మందిని పెళ్లి చేసుకున్నారు. అట్లనే ఒక ఆమె 9 మంది చేసుకున్నారు. నా దగ్గర వీడియోలు కూడా న్యూస్ పేపర్ కటింగ్లు చాలా కొన్ని మీరు లింక్స్ పెట్టారా? సో దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఎక్కడ ఏ సైట్లో డాటా వెరిఫై అవుతుందో ఆ సైట్లోనే మీరు మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోండి. నా సజెషన్స్ను తీసుకొని మీలాంటి ఒక బ్రదరు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ డాటాని డిజైన్ చేసినాడు. దాంట్లో వాళ్ళ జాబు, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎంప్లాయ్మెంటు, అదే జాబు, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ముఖ్యంగా ఒక అమ్మాయి అయితే 83 డేట్ ఆఫ్ బర్త్ అయితే 91 పెళ్లి చేసుకున్నట్టు. సో వాళ్ళ అడ్రస్ ప్రూఫ్. యాక్చువల్గా చెప్పాలంటే క్రిమినల్స్ ఏం 100 మంది ఉండరు, 1000 మంది ఉండరు, కొంతమంది ఉంటారు, బట్ అందరినీ కవర్ చేస్తారు అన్నట్టు. అంతే కదా. ఒక డాక్టర్ అందరినీ కవర్ చేసినట్లు, ఒక లాయర్ అందరినీ కవర్ చేసినట్లు క్రిమినల్స్ అందరినీ కవర్ చేస్తారు. సో ఎంట్రీ ఫిల్టర్ అయితే ఎగ్జిట్ ఏముండదు, అంత మంచి వాళ్ళు అవుతారు. సో జాబ్ ఫ్రాడ్ అయిపోయింది, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ అవుతుంది, నెక్స్ట్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్. నెక్స్ట్ ఏంటంటే న్యూడ్ కాల్ గ్యాంగ్ అన్నట్టు. అవును, అది కూడా చాలా ఎక్కువైంది ఈ మధ్య. సో ఎవరో బట్టలు ఇప్పేమంటే ఇప్పేస్తే ఎట్లయితుంది, ఇప్పేసి వాడు ఆ రికార్డ్ చేసి భయపడిస్తాడు. ఈయనకి ఆల్రెడీ ఫాల్స్ మిస్టేజ్లో బతుకుతుంటాడు. సో ఫస్ట్ పాయింట్ మనం చెప్పేది ఏంటంటే, బట్టలు ఇప్పంటే ఇప్పకండి, ఇప్పినా భయపడకండి. మీరు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కాదు కదా, మీ వీడియో మీరే చూసుకోరు ఎందుకు. సో భయపడిస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఒక గుజరాత్ బిజినెస్ 2,69,00,000. వాడు కడప నుంచి ఫోన్ చేసినాడు, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇట్లా ఫోన్ చేసి సార్ నాకు ఇట్లా అవుతుంది అది ఇది అని భయపడుతూ చేస్తున్నాడు. ఏంటంటే సార్ న్యూడ్ కాల్. అరే బాబు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని నిన్ను ఎవడు చేయలేదు, ఏం చేస్తారు చెప్పు. ఒకవేళ ఎవరికైనా పంపించినా అనుకో, నాది మార్ఫింగ్ చేసినారని చెప్పు. అట్లనే అమలాపురంలో ఒక వైద్య విద్యార్థి, చాలా ఉన్నాయి కేసులు. కాకపోతే ఈ విషయం ఏంటంటే, జరగకముందు అయితే మనం చాలా హెల్ప్ చేయొచ్చు అన్నాడు, జరిగిన తర్వాత సేమ్ అమెరికాలో ఒక అబ్బాయి ఆల్రెడీ 25,000 పే చేసినాడు. ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్కి చేసినాడు డబ్బులు. ఏం చేయాలన్నా వాళ్ళ ఫాదర్కి మా సీనియర్ పరిచయం ఉండడం వలన, ఆ సీనియర్ అంటే పరిచయం అనే దానికంటే వాళ్ళ ఫాదర్కి మా సీనియర్ బాస్,
ఆ బాస్ కూడా ఎందుకు చెప్పినాడంటే ఏదో హెల్ప్ చేస్తాడని కాదు, బాస్ వాళ్ళ క్లాస్మేటు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ బాసు మేమందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఓకే. సో అట్లా పోలీసు వాళ్ళకి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని బాస్కి చెప్పినాడు. ఓకే. ఆ బాస్కి తెలుసు ఇది పోలీసు వాళ్ళు కాదు సాల్వ్ చేసేది మాధవరెడ్డి అని. సో వెంటనే నన్ను కాన్ఫరెన్స్లో తీసుకున్నాడు. ఓకే. ఏం చెప్పినావు, అన్నిటికీ ఒకటే మందే, సెల్ స్విచ్ ఆఫ్. అంతే, ఇంక అంతే కదా. కాంటాక్ట్ ఎనీ సైబర్ క్రిమినల్ ఓన్లీ మిమ్మల్ని థ్రెట్ చేస్తాడు అంతే, ఓకే. అంత తప్పిస్తే ఏం చేయలేడు, ఫిజికల్గా ఏం చేయలేడు. ఫిజికల్ గేమ్ చేయలేడు, వీడియో కూడా ఎవరికి సర్క్యులేట్ చేయలేడు, ఎవరికి చేయలేడు. అప్లోడ్ చేసినా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకో, ఆ సెన్స్ లేదు వీళ్ళకి చెప్పేది. ఇంకొక క్రైమ్ ఏంటంటే లాటరీ. అవును. అంబానీ బర్త్డేకి, టాటా వాళ్ళ యానివర్సరీకి ఇట్లా వచ్చిందని ఎందుకు ఇస్తారండి? ఏదో 3 నెలలు రీఛార్జ్ చేస్తాం, మొన్న మోడీ రీఛార్జ్ అని ఎందుకు ఇస్తారు? దాని మీద క్లిక్ చేశారా మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. ఎన్ని లింక్ మీద క్లిక్ చేసినారంటే మీరు కరెంట్ వైర్ను పట్టుకుంటున్నట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇది నిజంగా చాలా, కరెంట్ వైర్ ఉందో లేదో పట్టుకోరు కదా, కరెంట్ ఉన్నా కూడా జాగ్రత్త ఉంటారు కరెంట్. ఇక్కడ కూడా అంతే. ఓకే. ఇంకొకటి కేవైసీ, ఎక్కడ కూడా ఆన్లైన్ కేవైసీ చేయకండి. ఓకే. బ్యాంకుకి వెళ్ళి చేయండి, టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయండి, ఆన్లైన్లో చేయకండి కేవైసీ. ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వకండి. ముఖ్యంగా బయోమెట్రిక్స్, ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోండి ఆధార్ అప్లికేషన్ ద్వారా. ఎందుకంటే మీ డబ్బులు బయోమెట్రిక్స్ ద్వారా కూడా మీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే ల్యాండ్ అమ్ముకున్నారంటే ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకొని బయోమెట్రిక్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు విపరీతంగా. అనంతపురంలో కదిర్లో 70 కేసులు నమోదైనాయి కెనరా బ్యాంక్లో. అంటే ఇది ప్రభుత్వం ఎట్లా డిస్క్లోజ్? యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వం సింపుల్గా, నేను చెప్తున్నాను ఇదే మీడియా, నిజంగానే ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తే, ఐ డోంట్ నో వెదర్ ఏమన్నా అధికారులు చూస్తే డెఫినెట్గా చూస్తారన్న. సో చూస్తే ఇంతకుముందు ఎస్టీడీ కావాలన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇప్పుడు బయోమెట్రిక్ ద్వారా డబ్బులు తీసుకోవాలన్న వాళ్ళకి ఇవ్వండి చాలు, అంతే అంతే కదా. అందరికి ఇచ్చేసి నువ్వు లాక్ చేయకూడదు అన్నీ. అవును. ఆడికైనా ఎస్టీడీ కనీసం లాక్ చేసుకోవచ్చు, ఇక్కడ బయోమెట్రిక్ కూడా లాక్ చేసుకో. బట్ ఎంతమందికి ఐడియా ఉంటుంది లాక్ చేసుకోవడం? ఇప్పుడు మీ ఫాదర్ ఉంటాడు, బయోమెట్రిక్ ఏం లాక్ చేసుకుంటాడు, వాళ్ళకి ఏం ఐడియా? నాకు తెలిసి ఇక్కడ చూసే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉండదు బయోమెట్రిక్. సో ఆధార్ అప్లికేషన్కి వెళ్ళండి, బయోమెట్రిక్ లాక్ చేసుకోండి. ప్లస్ మీరు ఏదైనా హోటల్స్కి వెళ్తే ఆధార్ కార్డు ఇవ్వకండి, ఓటర్ కార్డు ఇవ్వండి. వాడు మ్యాక్సిమం చేస్తే నీ ఓటు డూప్లికేట్ చేసుకుంటాడు, వాడు ఇక్కడ ఉంటే అది కూడా ఉండడు కాబట్టి ప్రాబ్లం కూడా. అడ్రస్ ప్రూఫే కదా. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఎప్పటికీ ఇవ్వకండి. ఎందుకంటే అనంతపురంలో ఒక అబ్బాయి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చినాడు ఒక జాబ్ గురించి వాడిని వీడియో ఇంటర్వ్యూ చేసినారు. ఆ పిల్లోని పేరు సుభాన్, ప్రాబ్లం లేదు చెప్పే, ఆ పిల్లోడు చెప్పినాడు నా పేరు ఎప్పుడన్నా చెప్పన్నా అని చెప్పినాడు. సో ఆ పిల్లోని పేరు మీద షెల్ కంపెనీ ఓపెన్ చేసినారు, ట్రాన్సాక్షన్ చేసినారు. ఆ పిల్లోడు ఒక 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ పిల్లోనికి తెలియదు. ఒక మొత్తం 4 జైలు పోయి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చినారు. చెప్తున్నాడు 21 ఏళ్ళన్నా జీవితం సగం చూసినానని అంటున్నాడు. వానికి ఏం కర్మ తెలియదు, పోయినప్పుడు కలిసినప్పుడు చెప్పినాడు అన్నాడు. ఇదొకటి.